అది హత్య, రోడ్డు ప్రమాదమా ఇప్పట్లో తేల్చడం అంత సులభం కాదనిపిస్తోంది. రోజు ఏదో ఒక కోణంలో కొత్త అంశం వెలుగు చూస్తోంది. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెబుతూ ఎన్ని వీడియోలు విడుదల చేసినా ఒక వర్గం మాత్రం దాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేదు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై నిష్పక్షపాత సమగ్ర విచారణ జరపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. క్రిస్టియన్ మత ప్రబోధకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులేమో ప్రవీణ్ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయాడని చెబుతూ ఉండగా, ఆయన మద్దతుదారులు మాత్రం ఇది హత్య అని నొక్కి వక్కానిస్తున్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ సహా పలువురు కుట్రకోణముందని అంటున్నారు. అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసింది హర్షకుమారేనని చెప్పాలి. ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన వారిలో కేఏ పాల్ మొదటి వ్యక్తి అని చెప్పాలి. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఒక క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియాపై పాల్ విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే అనుమానాలతో గొడవ చేస్తోంది. కానీ ప్రవీణ్ ఏపీలోని ఒక వైన్ షాప్లో మద్యం కొనటం, అస్తవ్యస్తంగా బండి నడపటం, రోడ్డు పక్కన తూలి పడిపోవటం లాంటి వీడియోలను రిలీజ్ చేసిన ఏపీ పోలీసులు కుట్రకోణాన్ని కొట్టిపారేశారు. అయితే ఏపీ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోల విషయంలో ఒక వర్గానికి నమ్మకం లేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నమ్మాల్సిందే అనిపిస్తోంది. ఆ దిశగా తెలంగాణ పరిధి నుంచి ఒక వీడియో బయటకి వచ్చింది. హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరిన ప్రవీణ్ ఎల్బీ నగర్లోని ఒక మద్యం దుకాణంలో మందు కొన్న వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ అక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేశారు. మద్యం కొని ఫోన్ పే చేశారు. ఆ రసీదు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్లో ఒకసారి, ఏపీలో మరోసారి మద్యం కొనుగోలు చేశారు. మద్యం మత్తులోనే ద్విచక్ర వాహనం నడిపారు. బండి మీద నుంచి పడి గాయాల పాలయ్యారు. ఆ సమయంలో ప్రాథమిక చికిత్స అందించిన వాళ్లు వారించినా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. తర్వాత మరోసారి యాక్సిడెంట్ చేసి చనిపోయాడని అంటున్నారు. 90% ఆధారాలున్నా కొన్ని వర్గాలు మాత్రం విశ్వసించటం లేదు. కుట్రకోణాన్నే నమ్ముతూ గొడవకు దిగుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ పై దాడి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. ఆయనకు శత్రువులున్నట్లు కూడా ఎవ్వరూ చెప్పటం లేదు. అయినా సరే ప్రవీణ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరగాలని కోరుతూ రామచంద్రాపురంలో క్రైస్తవ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. డీఎస్పీతో పాటు ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. నిజాయితీగా విచారణ జరపకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని ఏపీ ప్రభుత్వాన్ని క్రైస్తవ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.